తెలంగాణ సిపిజెడ్ 2025 ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు అండ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ కావచ్చు అండ్ ఈ టాపిక్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేయండి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ మీరు సిపిజెడ్ 2025 అప్లై చేసుకోవాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు ఇంటిగ్రేటెడ్ పీజీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. లైక్ మీరు ఇంటిగ్రేటెడ్ పీజీలో 5 ఇయర్స్ సంబంధించిన పీజీ, ఎంఏ, ఎంఎస్సి, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏలో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంటర్మీడియట్ గ్రూప్స్ని బట్టి. లేదు నేను పీజీ చేయాలి అనుకున్నాను అనుకుంటే సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు వచ్చేసి ఈ యొక్క పీజీలో జాయిన్ అవ్వచ్చు. లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్లో కానీ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సార్ నేను బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను, బీపీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను, ప్రజెంట్ ఎంఈడి, ఎంపీఎడ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అనుకుంటే సో లేదా మీరు మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కానీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కానీ అండ్ కమ్యూనికేషన్ జర్నలిజం సంబంధించి కానీ, సోషియాలజీ కానీ ఇలాంటి డిఫరెంట్ గ్రూప్స్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం సిపిజెడ్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకొని అండ్ ఎంట్రన్స్ బేస్డ్ సో మీరు బెటర్ స్కోర్ తెచ్చుకొని అండ్ మీ కేటగిరీ బేస్డ్ చేసుకొని కాలేజ్లో జాయిన్ అయ్యే ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి టోటల్గా తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఆంధ్ర మహిళా సభకు సంబంధించి ఉమెన్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీ సంబంధించి కూడా ఈ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. సో దీనికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మేము ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఈ లిస్ట్ అవుట్ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీ చేసుకొని సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేయడానికి మీరు నియర్ బై నెట్ సెంటర్కైనా వెళ్ళొచ్చు, లేదా మేము డీటెయిల్ వీడియో చేసాము, ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీకు సంబంధించి టోటల్ అప్లికేషన్ చేయడంతో పాటు అండ్ మీకు సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు సిపిజెడ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ మెటీరియల్స్ పర్చేస్ చేయాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి, కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు కావచ్చు, మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఫర్దర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి అప్డేట్లో మేము గైడ్లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు అప్లై చేయడానికి వెళ్తున్నట్టయితే ఈ రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే మీతో పాటు ఉండాలి. ఎస్ఎస్సి మెమో లేదా ఎస్ఎస్సి మెమో ప్రకారం మీకు డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి మెమో అనేది క్యాండిడేట్ యొక్క నేమ్ ఫిల్ చేయడానికి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయడానికి, ఫాదర్ నేము, మదర్ నేము కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎస్ఎస్సి ప్రూఫ్ అయితే కావాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు మీ యొక్క 10th క్లాస్ మెమోలో మీ డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఎస్ఎస్సి మెమో అయితే మీతో పాటు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మనం చెప్పుకుందాం డాక్యుమెంట్స్ గురించి. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్మీడియట్ మెమో కావాల్సి ఉంటుంది. మీరు కనుక ఇంటిగ్రేటెడ్ పీజీ అప్లై చేయాలి అనుకుంటే రీసెంట్గా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా, ఆల్రెడీ గతంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి గ్యాప్ తీసుకున్న విద్యార్థులైనా మీరు ఇప్పుడు పీజీ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా 5 ఇయర్స్ పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో అయితే మనం జాయిన్ అవ్వచ్చు. దానికోసం మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ వరకు అప్లై చేసుకోవాలనుకునే వారికి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీ మెమోస్ ఉంటే సరిపోతుంది, మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మెమో లేదు సార్ రిజల్ట్ రీసెంట్గానే వచ్చింది అంటే జస్ట్ రిజల్ట్ ప్రింట్ ఉన్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, మెమోతో సంబంధం లేదు. ఇక్కడ మెమోస్ డాక్యుమెంట్స్ మనకు అక్కర్లేదు, కానీ దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది, మీరు అది క్లియర్గా గుర్తుంచుకోండి. దెన్ మీరు ఒకవేళ పీజీకి అప్లై చేయాలనుకుంటే పీజీలో లైక్ మనకు ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే సో డిగ్రీ మెమో కానీ లేదా డిగ్రీ రిజల్ట్కి సంబంధించిన ప్రింట్ కానీ మీకు ఉన్నట్టయితే సరిపోతుంది. రీసెంట్గా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో మీకు అప్ టు 5th సెమ్ వరకు రిజల్ట్ ఎంత వచ్చింది అనే క్లారిటీ ఉంటే సరిపోతుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మీకు లాంగ్ మెమో అయితే అవసరం ఉండదు. ఎవరైతే సో అప్లై చేసుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ మీకు మెమోస్ అప్లోడ్ చేయడానికి అయితే అక్కడ మనకి ఏం ఆప్షన్ అడగదు, బట్ డీటెయిల్స్ అయితే యాజ్ పర్ మీ యొక్క మెమోస్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ డిగ్రీ మెమో ఎందుకు అవసరం వస్తుందంటే డిగ్రీ మెమో పైన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది ఎలాగో మీ యొక్క రిజల్ట్ ప్రింట్లో ఉంటుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ గుర్తుండాలి, మీ గ్రూప్ ఏంటి అండ్ గ్రూప్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినట్టయితే సో డిగ్రీ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్ అవసరం వస్తాయి. సో ఒకవేళ మీరు ఎంఈడి, ఎంపీఎల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు బీఎడ్ కంప్లీట్ చేసినా లేదా బీపీఎడ్ కంప్లీట్ చేసిన అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ కోర్సెస్కి అప్లై చేయాలి అంటే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంఈడికి అప్లై చేస్తారు, బీపీఎడ్ కంప్లీట్ చేసిన వారు ఎంపీఎడ్కి అప్లై చేస్తారు. సో మీరు ప్రజెంట్ బీఈడి 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నా లేదా బీపీఎడ్ 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నా కూడా మీరు ఈ యొక్క సిపి గేట్ అప్లై చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ బీఈడి, బీపీఎడ్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అంటే అవసరం లేదు, జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అండ్ మిగతా 3 సెమిస్టర్స్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది, అంతకు మించి ఏం అవసరం ఉండదు. డిగ్రీ కూడా సేమ్, డిగ్రీ
డిగ్రీ మెమో అనేది నాట్ మ్యాండేటరీ. సో డిగ్రీ ప్రకారం మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ డిగ్రీలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అప్ టు 5th సెమిస్టర్ వరకు అనేది మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికి కావాలంటే మీ యొక్క క్యాస్ట్ బీసీఏనా, బీసీబీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ అని చెప్పడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో మనకు సబ్ క్యాస్ట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ తీసుకుంటే యాదవ కావచ్చు, గౌడ్స్ కావచ్చు, డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో మీకు సబ్ క్యాస్ట్ కూడా కావాల్సి ఉంటుంది. యాజ్ పర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే తీసుకోండి, బట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అందులో అప్లోడ్ చేయము. జస్ట్ మీ క్యాస్ట్ మీకు తెలుసుంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ కోసం నాట్ మ్యాండేటరీ, బట్ మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఇది అవసరం వస్తుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ఇన్కమ్ డీటెయిల్స్ అడుగుతుంది కానీ నాట్ మ్యాండేటరీ. మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఇన్కమ్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీరు అప్లై చేసి పెట్టుకోండి ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా. అండ్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అనేది మనకు 6th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, ఒకవేళ మీరు బీఎడ్ బీపీఎడ్ కంప్లీట్ చేసి ఇప్పుడు పీజీకి అప్లై ఎంఈడి ఎంపీఎడ్కి అప్లై చేస్తున్నట్టయితే అప్పటి వరకు మీ బీఎడ్ బీపీఎడ్ వరకు కూడా డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్గా కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా 6th క్లాస్ నుంచి మీకు సంబంధించిన పీజీ వరకు ఆల్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. దట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి బోనోఫైడ్స్ అయితే ఉండాలి లాస్ట్ 7 yearsవి. ఇవి కూడా మనం అప్లోడ్ చేయము. జస్ట్ మీరు 6th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, 7th ఏ స్కూల్లో చదివారు, 8th ఎక్కడ, 9th ఎక్కడ, 10th ఎక్కడ, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ అనేది మనం దాంట్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ చదివిన డిస్టిక్, ఆ చదివిన ఇయర్, చదివిన మండల్, చదివిన కాలేజ్, చదివిన స్కూల్ పేరు, అలా డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బోనోఫైడ్స్ చూస్తూ ఫిల్ చేస్తారు మీరు నెట్ సెంటర్కి వెళ్తే. లేదా మీకు డేటా మీరు మొత్తం చెప్పగలుగుతారు డైరెక్ట్గా ఈ డీటెయిల్స్ అన్నీ అంటే మీకు డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డ్ అంటే అందరికీ ఎలాగో ఉంటుంది. తర్వాత రీసెంట్ పాస్ ఫోటో కావాల్సి ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ కావాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. మెయిల్ ఐడి అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ థింగ్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని సో నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళినా, లేదా మీరు మీ వీడియో చేసిన తర్వాత మొబైల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మీకు అప్లికేషన్ చేసుకోవడం రిస్క్ అనిపిస్తుంది అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మేము కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది మనకు సిపి గేట్కి సంబంధించి మీకు ఏ కోర్సెస్కి అప్లై చేయాలనుకుంటే కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. అండ్ ఒకవేళ మీకు అప్లికేషన్ సర్వీస్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు మా యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేసినట్లయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. satyaku0012@gmail.com అనేది అయితే సో మన యొక్క మెయిల్ ఐడి. దీనికి మీరు మెయిల్ చేయండి. లేదా ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ అంటూ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా కూడా మన యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. దానికి వెళ్ళి మీరు మెసేజ్ చేసినా కూడా మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా సో మీకు గైడ్లైన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పాము. కాబట్టి సో మీరు సిపిజెట్ 2025కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే ఎంకామ్ స్టూడెంట్స్ కానీ, ఎంఈడి స్టూడెంట్స్ కానీ, ఎకనామిక్స్ స్టూడెంట్స్ కానీ, అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ కానీ వీరికి మేము సో లైవ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దేనికి సంబంధించి అంటే మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మల్టిపుల్ టాపిక్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, ప్రతి టాపిక్ పైన మేము అనాలిసిస్ అయితే చేస్తాము. మీరు ప్రజెంట్ సిపిజెట్ 2025 కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయినట్లయితే మన ఫర్దర్ అప్డేట్స్ వచ్చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.